ఈరోజు మాకు కాల్స్ తక్కువ ఉండొచ్చు. ఈరోజు ఒక కస్టమర్ మమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ దగ్గర కాస్ట్ ఎక్కువ, లేకపోతే ఇంకోటి ప్రతి ఒక్కరూ 1000 రూపాయలకి 1500కి 2000 రూపాయలు చేస్తున్నారు, మీరు మాత్రం 3600 రూపాయలకి గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్నారు అని నాకు మోటివేట్ చేయొచ్చు, నన్ను కన్వే చేయడానికి ట్రై చేయొచ్చు. కానీ పని ఉన్నా లేకపోయినా, డబ్బులు నాకెంత అవసరం ఉన్నా సరే టాపప్ గ్యాస్ మాత్రం నీడ్ లేని చోట అయితే ఖచ్చితంగా చేయను. ఎందుకంటే ఒకటి, వాళ్ళ ప్రోడక్ట్ అయినా డ్యామేజ్ అవుతుంది, లేదు అంటే సైట్లోకి నేను వెళ్ళినా, మా వాళ్ళు ఎవరు వెళ్ళినా వాళ్ళకి ఏదన్నా జరగరాంది జరిగితే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏ కస్టమరు ₹1 కూడా ఎక్స్ట్రా పే చేయడు. కాబట్టి అలాంటి పని చేయము. అంటే చేయకపోతే చేయలేదన్న మాటతో నేను కాకపోతే ఇంకెవరో వాళ్ళకి తగ్గోళ్ళు ఎవరో ఒకరు చేయించుకుంటారు తప్ప పని చేసి చెడ్డ పేరు తెచ్చుకోకూడదు అనేది నా ఒపీనియన్ ఎప్పుడు కూడా. ఈ విషయము ఎందుకు చెప్తున్నానంటే, ఈ సమ్మర్లో స్పెసిఫిక్గా ప్రతి కస్టమర్ చెప్పిందల్లా నేను వినుంటే, అంటే కస్టమర్ ఇప్పుడు ఎలా తయారయ్యారంటే ఎవరైనా కూడా సరే ఒక టెక్నీషియన్ విజిట్ చేసి డయాగ్నోస్ చేయక ముందే వాళ్ళే సెల్ఫ్గానే వాళ్ళు చెప్తున్నారు, గ్యాస్ అయిపోయి ఉంటుంది, గ్యాస్ పట్టండి. ఏదన్నా చెప్తే ఏసీ టెక్నీషియన్లు మాట ఎత్తితే గ్యాస్ పట్టాలి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ నేనైతే ఈ సమ్మర్లో ఒక్కరికి కూడా చెప్పలేదు. నీడ్ ఉన్నా లేకపోయినా అసలు డయాగ్నోస్ చేయకుండా గ్యాస్ అయిపోయి ఉంటుందని చెప్పలేదు. వాళ్ళు చెప్పే కండిషన్ని బట్టి ఏదన్నా ఉంటే చెప్పానే తప్ప డయాగ్నోస్ చేయకుండా చెప్పలేదు. చాలామంది నన్ను అప్రోచ్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లోనే బాబు గ్యాస్ పట్టాలి, డబ్బులంతా తీసుకుంటావు. నేను వాళ్ళకి చాలా ఓపిక్గా ఎవ్రీ కాల్ అంటే అటెండ్ చేసిన ప్రతి ఒక్క కాలు 3 నుంచి 5-6 నిమిషాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్యాస్ ఎలా పట్టుకోవాలి, ఎలా ఉంటుంది, ఎన్ని టైప్స్ ఆఫ్ రిఫ్రిజరేషన్స్ ఉంటాయి ఏసీలో, ఒక 3-4 టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ప్రెషర్ ఎంత ఉంటుంది, గ్యాస్ ఫిల్లింగ్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి, ఒరిజినల్ ప్రాసెస్ ఏంటి, టాపప్ గ్యాస్ ఎందుకు ఫిల్లింగ్ చేయకూడదు, ఎలాంటి కండిషన్లో టాపప్ గ్యాస్ చేయాలి, ఎలాంటి కండిషన్లో నైట్రోజన్తో ప్రెషర్ పెట్టాలి, లేదా ఫ్రిడ్జ్ కంప్రెషర్తో లేదంటే ఇంకేదైనా కంప్రెషర్తో మనం ప్రెషర్ పెట్టుకోవాలి, లీక్స్ ఎక్కడ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి, ఒకవేళ లీక్ మనకి ఐడెంటిఫై అయితే మనకి ఆ లీక్ మనకి ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఆయిల్ ప్యాచెస్ కానీ బ్లూ మార్క్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఓపిక్గా క్లియర్గా చెప్పిన తర్వాత సర్వీస్ ఛార్జ్ చెప్పినా కూడా సరే, 1000 రూపాయలకి చేస్తావా, 1500కి చేస్తారు, 2000 కదా, 1500 కదా, గ్యారంటీ ఉందా, వారంటీ ఉందా అంటారు. ఎప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే, కోపంగా చెప్పినా సరే, ఓపికగా చెప్పినా సరే, అర్థం చేసుకునే వాళ్ళు, డిసిప్లైన్గా ఉండేవాళ్ళు, కొద్ది గొప్ప చదువుకొని అర్థం చేసుకునే వాళ్ళకి ఒక మాట చెప్తే చాలు. అర్థం కాని వాళ్ళకి బార్కెనే డబ్బులు, కోట్ల ఆస్తి, లక్షల ఆస్తి పెట్టుకొని కూడా బార్కెన్ చేసే వాళ్ళని మనం ఏం మాట్లాడలేము.